హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటే పనులు బిజీ హడావిడి ఏమీ లేకుండా చాలా హాయిగా రోజు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం. చేయొచ్చండి, కాదని ఎవరన్నారు? కాకపోతే ఒక్క ఆదివారం నాడు మనం కొద్దిగా కష్టపడితే వారం అంతా కూడా చాలా హాయిగా ఇది గడిపేయచ్చండి. ఇదిగో ఇక్కడ నేను తలస్నానం చేసి ఇక్కడ తీరుబడిగా కూర్చుని మీతో కబుర్లు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? అసలు ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. ఏ పనులు అనేవి నేను చేశాను అంటే ఇప్పుడు స్నానం అయితే చేసి వచ్చాను కదా, దీని ముందర ఏ పనులు చేశాను ఏంటి అనేవి ఒక్కసారి వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే మాత్రం చివరి వరకు అయితే చూడండి. ఇది సండే మార్నింగ్ అండి. నేను పొద్దున్నే అయితే 6 గంటలకి, ఎప్పుడు 5ంటికి లేస్తాను, కానీ ఒక 1 అవర్ అయితే మాత్రం లేట్గా లేస్తానండి పడుకుని. కాకపోతే అంట్లు అనేవి ముందు రోజే తోమేసుకుంటాను. ఈరోజు నిన్న కొద్దిగా పని ఉండి బయటికి వెళ్ళడం వల్ల లేట్ అయిపోయిందండి. అందువల్ల అంట్లు తోముకోవడం అనేది అవ్వలేదు. సో మార్నింగ్ అయితే ఫస్ట్ చేస్తున్న పని బయట వాకిల్లో ముగ్గు వేసేసానండి, అది చూపించలేదు. సో ఇలా విధంగా అంట్లన్నీ కూడా క్లియర్ చేసేసాను. పట్టుకుంటే 10 నిమిషాలు, ఎంతసేపు చెప్పండి మన అంట్లు అనేవి క్లీన్ చేసేసుకోవడం. ఈ విధంగా అన్నీ కూడా తోమి పెట్టేసుకున్నాను. ఇక అన్నీ కూడా ఈ విధంగా సర్దేసుకుని మొత్తం మనకి కిచెన్లో ఉండే ఎప్పుడు అంటే ప్రతిసారి మనం హడావిడిలో అంటే మార్నింగ్ లేవడం, అందులో ఎస్పెషల్లీ నా గురించి అయితే నేను చెప్పుకుంటున్నానండి. మార్నింగే నేను అంటే నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. మార్నింగ్ లేస్తాను, ముందర స్నానం చేయాల్సిన పనులని చేసి స్నానం చేసేసి తర్వాత నేను కిచెన్లోకి వచ్చి పిల్లలకి లంచ్ బాక్స్లో ఇవ్వడం నా వీడియోస్లో చూపిస్తుంటాను. బట్ సండే మాత్రం చూడండి కొద్దిగా అయితే ఈ విధంగా మన కిచెన్లో ఉండే ట్యాప్లు కానీ ఈ విధంగా గోడలు కానీ అవన్నీ కూడా కొద్దిగా మనం మనసు పెట్టి రుద్దేసి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి. ఇక ఇవన్నీ అంట్లు అయిపోయాయి కదా, ఇవి ఆరుతూ అంటే నీళ్ళు అనేవి మనకి ఓడుతూ ఉంటాయని చెప్పి బయట బాల్కనీలో పెట్టేశానండి. మాకు మొత్తం A to Z బాల్కనీ అంతా కూడా అంటే ఇలాంటివన్నీ కూడా పెట్టుకునేందుకు ఒకవైపు బాల్కనీ అయితే మాత్రం ఇదేనండి. అంటే యుటిలిటీ అంటాం కదా, అటువైపు అయితే కృష్ణయ్య బృందావనం వైపు మొక్కలు పెట్టుకున్నాం కదా, ఇంకా ఇక్కడైతే ఇలా పెట్టేశాను. ఇంకా ఇక్కడ గుర్తు కోసం అంటే ప్రతిరోజు అనుకుంటున్నాను ఇలా ఎండలో పెట్టాలి అని. మాకు ఇటు సైడ్ కొద్దిగా కాసేపటికి ఎండ అనేది వస్తుందండి. అందుకని ఇలాగా వడియాలు, పిల్లలకి వేయించే గోల్డ్ ఫింగర్స్, సగ్గుబియ్యం వడియాలు ఇవన్నీ ఇలా ఎదురుగుండా పెట్టుకున్నాను. ఎండలకి వారానికి ఒకసారి అయితే ఇలాగా పురుగు పట్టకుండా ఎండ వైపు అయితే పెట్టుకుంటుంటాను. ఇంకా అయిపోయింది కదా. పిల్లల లంచ్ బాక్సులు అవి ఇచ్చే బ్యాగ్స్ ఉంటాయి కదండి, అవి అయితే మాత్రం వీక్లీ వన్స్ ఒకసారి ఖచ్చితంగా వాష్ అయితే చేస్తాను. ఎందుకంటే వారం అంతా కూడా అందరూ బాక్సులు అవి పెట్టుకుంటారు కదండి, మరి వాళ్ళకి అలా వదిలేసి పంపించేస్తే ఎలా చెప్పండి. అందుకని వీక్లీ వన్స్ చూసారు కదా ఎంత తళతళ మళ్ళీ మెరిసిపోతుందో కొత్తదానిలాగా. ఇలా ఈ బ్యాగ్స్ అన్నీ కూడా క్లీన్ అయితే చేసేసి, ఇందరు చెప్పాను కదా మాకు ఏం పెట్టుకున్నా ఏం చేసుకున్నా ఇది ఒకటే బాల్కనీ కాబట్టి అక్కడ అంట్లు అవి పెట్టాను కదండి, అదే క్లీన్ చేసిన వస్తువులు దాని పక్కన కొద్దిగా ఎండ అది వస్తూ ఉంటుంది కాసేపటికి, చూపిస్తాను మీకు అది కూడా. అక్కడైతే ఈ విధంగా రివర్స్లో బోర్లించి అయితే పెట్టేశాను. ఇక పిల్లల వాటర్ బాటిల్స్ స్కూల్కి కాలేజ్కి, అదేవిధంగా మావారు కూడా వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళే ఉంటాయి కదా, వాటన్నిటిని రోజు కూడా నార్మల్గా వాష్ అనేది ఒకసారి ఇలాగ క్లీన్ చేసేసిన వీక్లీ వన్స్ ఒకసారి బాగా డీప్ క్లీన్ అయితే చేస్తానండి బాటిల్స్ అనేవి. ఈ విధంగా మళ్ళీ రేపు మండే అనేది మొదలవుతుంది కదా, సో ముందు రోజు సండే అయితే మాత్రం ఖచ్చితంగా ఈ బాటిల్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేసి ఇలా బొట్టలో అయితే తిరగేసేసి నీళ్ళు అనేవి ఇలాగ ఓడుతూ ఉంటాయి కాబట్టి ఇలా చిల్లుల దాంట్లో అయితే పెట్టేశాను. ఇంకా రేపటి నుంచి లంచ్ బాక్సులు, లంచ్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఎదురుకుండా అన్నీ కూడా నీట్ అయిపోయి రెడీ అయిపోతే ఉన్నాయి. ఇంకా వాళ్ళ పని అయితే అయింది కదండి. మరి వీక్లీ వన్స్ ఒకసారి నాకు సంబంధించిన కేర్ అనేది తీసుకోవాలి కదా, అందుకని చెప్పి ఈ విధంగా నేను కుంకుడుకాయలు అనేవి నానబెట్టుకుంటున్నాను. సాధారణంగా మనం కుంకుడుకాయల్ని చిన్నతనంలో కొట్టుకుని వేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అవి కొట్టాలి అంటే అపార్ట్మెంట్లలో కష్టం కదండి. అందువల్ల నేను ఏం చేస్తానంటే కుంకుడుకాయల్ని ఈ విధంగా ఒకసారి నానబెట్టుకుని, అందులో మా ఇంట్లో మీకు తెలుసు కదండి చాలా మందార చెట్లు అయితే ఉన్నాయి. చక్కగా రోజు ఒక పువ్వు అనేది పూస్తుందని మీ అందరికీ చెప్తూ ఉంటాను కదా, ఆ విధంగా దేవుని కార్యాల నిమిత్తం మన స్వకార్యం కూడా అయిపోతుందండి. ఆ మందార ఆకులు ఉంటాయి కదా, వాటిలో కొద్దిగా లేతవి అనేవి ఎంచుకుంటాను. ఇలా మా ఇంట్లో ఉన్న ఒక 4-5 చెట్లు అయితే ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఇదిగోండి పనిలో పని మా ఇంట్లో ఈరోజు పూసిన పువ్వుని కూడా చూసేద్దాం. ఈ విధంగా ఒక మందారం అనేది పూసింది. కొన్ని ఆకులు అనేవి ఇలాగా తెంపుకుంటున్నానండి. ఎందుకు అనుకుంటున్నారా? చూపిస్తాను. చెప్పాను కదా స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా మాకు ఈ మందార చెట్లు అనేవి ఇచ్చేస్తాయి.
సో ఇంట్లో చెట్లైనా కొద్దిగా మట్టి అనేవి పట్టుంటాయి కాబట్టి వాటిని ఈ విధంగా క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి. ఎందుకో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇందాక కుంకుడికాయలు నానేసాను కదా, వాటిలో ఈ మందారాకులు అనేవి ఇలాగ వేసేసుకుంటాను. వేసేసుకుని ఇంకా దాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద అయితే పెట్టి కొద్దిగా బాయిల్ అనేది చేసుకుంటానండి. చెప్పాం కదా, మన చిన్నతనంలో కుంకుడికాయలు పోసుకునేవాలి అంటే కొద్దిగా కుంకుడికాయలు దంచి ఆ పిక్కలు అవి బయటకు వస్తాయి కదా, వాటన్నిటిని కూడా కొట్టి శుభ్రంగా తలంటికి పోసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి, అంటే మాకు కొట్టడం అనేది ప్లేస్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను బాయిల్ అనేది చేసుకునే లోపు ఇందాక చూశారు కదా, మెంతులు అనేవి కొద్దిగా అయితే నానబెట్టుకున్నాను. ఇంకా ఈ విధంగా మందారాకులు కుంకుడికాయలు కూడా చక్కగా బాయిల్ అయితే అయ్యేలోపు నేను చూసారా ఇక్కడ పిల్లల సాక్స్లు కూడా వాష్ అనేది చేసేసానండి. వారం తిరిగేసరికి నాకు మా చిన్నవాడివి, మా పెద్దవాడివి, మా వారివి అందరివి సాక్స్లు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. తిరిగి మళ్ళీ నాకు వారం రోజులు వీటిని వాష్ చేయడానికి కుదరదండి. ఎందుకంటే స్నానం చేసేసిన తర్వాత ఏమిటో కొన్ని ముట్టుకోబుద్ది అవుతుంది నాకు. అందుకని వీక్లీ వన్స్ సరిపడా సాక్స్లన్నింటినీ ఒకసారి ఈ విధంగా పెట్టేసుకుని అవి వారానికి సరిపడా అయితే నాకు వస్తాయండి. అందుకని అందరివి కూడా సాక్స్లు అనేవి ఇలాగ వాష్ చేసి, ఎండ వస్తుందని చెప్పాను కదా ఇదే బాల్కనీలో, ఆ విధంగా అయితే వరుసగా సాక్స్లన్నీ కూడా ఈ విధంగా వేసేసాను. ఇంకా స్టవ్ ముట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని నేను వంట అది చేసుకోవాలంటే నాకు ముట్టుకోబుద్ది అవ్వదండి ఆ స్టవ్. అలా అనే కాదండి, వీక్లీ వన్స్ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రతి వారము కూడా నేను ఇప్పుడు ఈ పని అయితే చేస్తాను. ఎందుకంటే వారం అంతా కూడా మామూలుగా నేను తుడిచేసుకుంటూ ఉంటాను పైనుంచి, కానీ స్టవ్ను కూడా డీప్ క్లీన్ చేసుకోవాలండి. జిడ్డు అనేది బాగా పట్టేసి ఉంటుంది కదా, అందువల్ల ఒక 10 నిమిషాల పాటు అలాగా సోప్ వాటర్తో అయితే రుద్దేసేసి మొత్తం స్టవ్ అంతా కూడా ఈ విధంగా తుడిచేసుకుంటాను. ఈ విధంగా మనం వీక్లీ వన్స్ కొద్దిగా డీప్ క్లీన్ చేసుకోవడం వల్ల వీక్ అయిన తర్వాత, అంటే ఒక వారం తర్వాత మనకి గట్టు కానీ లేదంటే స్టవ్ కానీ ఏది కూడా జిడ్డు అని అనిపించదండి. అంత నీట్గా అయితే ఉంటుంది. ఇంకా చక్కగా నాకు అలా వదిలే బుద్ధి అవ్వదు, అన్నిటికీ కూడా ముగ్గులు వేసుకోవాలి. ఇంక ఇక్కడ చూపిస్తుంది మీకు చిమ్నీ కాగా అనిపిస్తుంది కదా, అవునండి చిమ్నీయే. స్టవ్ పైన ఉండే చిమ్నీ చూసారా, తళతళలాడిపోతుంది. ఇది కూడా వారానికి ఒకసారి మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటానండి. అందరూ అనుకోవచ్చు సండే కదా ఏంటి ఎందుకు ఇంత పని అని, కానీ ఈ ఒక్కరోజు మనం ఒక గంట లేదా 2 గంటలు కష్టపడ్డామనుకోండి, మనకి హ్యాపీగా వారం అంతా కూడా పైన తుడుచుకున్న తిరిగి వారం వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా చాలా నీట్గా అయిపోతాయి. లేదంటే మనకి జిడ్డు పట్టి అవన్నీ తుడవడానికి పావుతూ చేసుకోవడానికి పని మాత్రం ఒళ్ళు హూనం అయిపోతుందండి. అందుకే సండే మాత్రం ఈ విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను. ఒక్క వారంలో ఒక 2 గంటలు కష్టపడ్డామంటే వారం అంతా కూడా మనం హ్యాపీగా అయితే అయిపోతుంది. సో చిమ్నీ అంతా చూసారు కదా, చాలా నీట్గా అయితే అయిపోయింది. మొత్తం అసలు కిచెన్ అంతా కూడా ఏదో పండగ వాతావరణంలాగా అయిపోతుందండి వారం వచ్చేసరికి. నాకు ప్రతి ఆదివారము కూడా ఇదే పని. ఇక ఆ పని అయిపోయింది కదా, ఇంకొక పక్క నేను వరుసగా అన్ని గదులు కూడా సర్దేసి వన్ బై వన్ ఇదిగోండి హాలు, బెడ్రూమ్లు, ఇదే విధంగా అన్ని రూమ్స్లోంచి కూడా శుభ్రంగా ఊడ్చేస్తున్నానండి. ఇంకా ఊడ్చేసిన తర్వాత ఇల్లు చూసారా చాలా నీట్గా అయితే సర్దేసుకున్నాను కదా, ఇంకా తడిబట్ట అనేది పెట్టుకోవాలి. ఈ తడిబట్ట పెట్టేటప్పుడు చాలాసార్లు నేను చూపించానండి, బట్ ఈరోజు కూడా నేను చూపిస్తున్నాను. నేను మాత్రం ఈ విధంగా చేస్తాను. ఒక బకెట్ నిండా వాటర్ తీసుకున్నాం కదా, దాంట్లో మాత్రం కొద్దిగా రాళ్ల ఉప్పు, కల్లుప్పు అంటాం కదండి, ఎక్కువ వేసుకోకండి. రాళ్ళ ఉప్పు అనేది కొద్దిగా అయితే మాత్రం వేసుకోండి. అదేవిధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఇక ఏదైనా లిక్విడ్ ఉంటే లిక్విడ్ కానీ, లేదంటే ఇక్కడ చూపిస్తున్న చిన్న షాంపూ ప్యాకెట్లు ఉన్నాయి కదండి, నేను కేవలం వీటి కోసమే షాంపూ ప్యాకెట్లు కొన్ని ఉంచుకుంటానండి. ఎక్కువ మాత్రం వేయకండి, జారిపోతాం. కొద్దిగా వేయనట్టుగా షాంపూని అయితే వేసాను. చాలా ఫ్లోర్ అనేది చాలా నీట్గా క్లీన్గా అయితే వచ్చేస్తుందండి. మనం వేసుకుంటే ఫ్లోర్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చండి. చక్కగా ఇలాగా వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఏంటి ఇంత లావుగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, ఇంత పెద్దది కొనుక్కోవడం వల్ల, అంటే ఎప్పుడు మాప్ స్టిక్స్ చాలా చిన్నవి కొనుక్కునేదాన్ని నేను కూడా. అవి ఒక 1 మంత్ అయ్యేసరికి ఏమిటో ఊడిపోయి వాటివన్నీ ఇలా కిందన ఆ క్లాత్స్ ఉన్నాయి కదండి, అవన్నీ ఊడిపోయి దేనికి దాన్ని పట్టేసి మాప్ అనేది అస్తమాటు ఆ స్టిక్ కొనుక్కోవాల్సి వచ్చేది. కాకుండా ఇది పొడుగ్గా కూడా స్టిక్ ఉండడం వల్ల నాకు అసలు పెయిన్ అనేది కూడా రాదండి. బ్యాక్ పెయిన్ చూసారా ఎంత ఫాస్ట్గా తుడిచేస్తున్నానో అన్ని గదులు. ఈ విధంగా నేను కొనేసుకున్నానండి. ఇది బయట అంటే మామూలుగా ఈ సూపర్ మార్కెట్లోనూ తీసుకున్నట్టున్నాను.
300 రూపీస్ అయితే పడిందండి. మిగతా స్టిక్స్ అయితే ఒక 270, 250 ఇలా వచ్చినా కూడా నాకు ఇది అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది క్లీన్ చేసుకోవడానికి. ఇంకా నేను చాలాసార్లు నా వీడియోస్లో చెప్పాను, అంటే అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో, ఎప్పుడైనా నేను మాప్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ముగ్గు అనేది వేసుకుంటాను. అంటే ఇంట్లో చాక్ పీస్తో అయినా కూడా గీస్తానండి. అది గీయడం అనేది చాలా మంచిది. మీకు దీని విషయానికి సంబంధించిన వీడియోస్ కూడా చేశాను నేను. సో మీ అందరూ కూడా మాప్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ముగ్గు అనేది మాత్రం ఎంత చిన్న పిసర గీటైనా కూడా వేసుకోండి, చాలా మంచిది. అలా మాత్రం వదిలేయద్దు. ఇంకా చూసారు కదా, ప్రతి గదిలో కూడా చక్కగా ఏదో ఒకటి చిన్న స్టార్ అయినా కూడా వేసేసుకున్నాను. ఇల్లంతా కూడా పండగ వచ్చినట్టే అనిపిస్తుందండి నాకు సండే వచ్చింది అంటే. చూసారు కదా, అన్ని పనులు వచ్చేసరికి నాకు బర్నర్స్ అన్నీ కూడా అన్నీ ఆరిపోయి, అంటే మనం అప్పటికప్పుడు తడిపోయాం కదా, వంట చేసుకోవడానికి అవ్వదేమో అనుకోవచ్చు, కానీ అసలు టవల్తో కూడా తుడవాల్సిన అవసరం లేకుండా డ్రై అయితే అయిపోయాయి. సో కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను కదా, ఇంకా స్టార్ అనేది ఒక చిన్న ముగ్గు ఇక్కడ కూడా వేసేసాను. అంతకుముందు నేను చేసుకున్నావు కూడా ఆల్మోస్ట్ ఇదిగోండి ఎండ వచ్చింది ఇక్కడ ఆరిపోయి. ఇక్కడ చూసారా, ఇందాక చూపిస్తానన్నాను, ఇటువైపు ఎండ పడుతుంది కదా. సో ఆ వడియాలన్నింటినీ కూడా ఈ విధంగా ఎండబెట్టేశాను. మధ్యాహ్నం వేసరికి అన్నీ తీసి ఎక్కడికక్కడ కవర్లలో వేసేస్తాను. ఇక ఇంటి పని అయింది, మన వంటి పని చూసుకోవాలని చెప్పాను కదా. ఇందాక నానబెట్టిన మెంతులు ఉన్నాయి కదండి, వాటన్నిటిని చూడండి ఎంత చక్కగా అయితే మన పని అయ్యేసరికి అవి ఎంత మెత్తగా అయితే నానున్నాయో. వీటిని మిక్సీలో ఒక్కసారిగా చాలా మెత్తగా అయితే కొట్టుకుంటానండి. అంటే మనకి బరకగా కాకుండా ఒక్కసారి కొద్దిగా వాటర్ పోసి మనం బరకగా చేసుకునకుండా మెత్తగా అయితే చేసుకున్నామంటే మన జుట్టుకు ఇది బాగా పడుతుంది. ఇలా మెంతుల్ని నానబెట్టిన వీటిని మెత్తగా మిక్సీ చేసి ఇంకా నేను తలకి అయితే స్నానం చేసే ముందు అప్లై అయితే చేసుకుంటానండి. వీటి వల్ల నాకు చుండ్రు, అదేవిధంగా ఒంట్లో వేడి అనేది కూడా చాలా వరకు తగ్గింది. ఇలా మనం అప్లై చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా లోపల వరకు వేళ్ళను పోనిచ్చి మనం కానీ అప్లై చేసాము అంటే చాలా చక్కగా చుండ్రు అనేది, అందులోనూ మనకి చలికాలం కాబట్టి ఇట్టే పట్టేస్తూ ఉంటుందండి. ఇలా ఒక అరగంట అయితే మాత్రం ఆగుతాను. ఇక ఇప్పుడు చూపిస్తున్నాను కదా చూడండి, ఇందాకడ ఇలాగా అంటే పని అంతా ఇక్కడ ముందర స్టార్టింగ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ కుంకుడుకాయలు అన్నీ కూడా బాగా నాని ఉన్నాయి. చెప్పాను కదా, పిక్కలు అవి కొట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనం కాయల పడంగా వేసుకున్న గుజ్జు కూడా చాలా బాగా అయితే వస్తుందండి. షాంపూలు అవి ఇదివరకు నేను కూడా వాడేదాన్ని కొన్నాళ్ళు, అంటే మా చిన్నతనంలో అమ్మ అయితే మాత్రం కుంకుడుకాయలు మాత్రమే పోసేదండి. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కొద్దిగా పని వల్ల బద్దకిచ్చి షాంపూలు వాడిన మళ్ళీ మధ్యకాలంలో నేను ఈ విధంగానే అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇలాగైతే చూడండి, ఇలాగ బాగా కాయల్ని మనం పిసికితే బాగా నురగా అనేది భలే అయితే వచ్చేస్తుంది కదా. ఇదే మనం పిక్కలతో పాటు కొట్టుకుని ఉంటే మన తలకి ఆ పిక్కలన్నీ పట్టేసి తర్వాత కొద్దిగా జుట్టు అనేది చిక్కులు పడిపోతుందండి. నాకైతే ఈ విధానమే బాగా నచ్చింది. ఇంకా మందారాకులు అన్నీ కూడా ఉడికిపోయి ఉన్నాయి కదా, ఈ విధంగా అన్నీ కూడా నేను ఇలాగా శుభ్రంగా పిసికి ఈ నురగా అనేది ఇలా తీసుకున్నాను. ఇక మిగిలిపోయిన ఈ కాయలు అయితే ఉన్నాయి కదా, మళ్ళీ కొద్దిగా హాట్ వాటర్ అనేది వేసుకుని మళ్ళీ నానబెట్టుకుని సపరేట్గా అయితే నేను గుజ్జుని తీసుకుని తలంటి అయితే పోసుకుని వచ్చేసానండి. ఇదిగోండి, ఇందాక మీకు కనిపించాను కదా, ఇదిగో ఇప్పుడుకొచ్చాను. ఇంత పని నేను ముందర చేసుకుని చక్కగా స్నానం అనేది చేసి వచ్చాను. చూడండి, మెంతులు అవి రాసుకున్నాను కదా, చాలా చక్కగా అయితే పోయింది. ఇంకా కుంకుడుకాయ రసంతో పోసుకున్న తల అనేది చాలా హాయిగా ఏదో ఫ్రెష్గా అనిపిస్తుందండి. ఆ ఫీలింగ్, ఎన్ని షాంపూలు వాడండి, ఎన్ని రకాల బ్రాండెడ్ షాంపూస్ వాడినా నాకు ఎందుకో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇదే అయితే నచ్చింది. కానీ కొద్దిగా కళ్ళల్లో మనకి కుంకుడుకాయ రసం అంటే కళ్ళల్లో అది పడుతూ ఉంటుంది కదా, చూడండి కళ్ళు ఎర్రగా అయ్యాయి. కాకపోతే ఈ ఫీలింగ్ కూడా చిన్ననాటి సంగతుల్ని నాకు గుర్తు చేస్తోందండి. ఒక చిన్న ఉప్పరాయి వేసేది అమ్మ, ఆ ఉప్పరాయి తిన్నామనుకోండి ఆ మంట కూడా తగ్గిపోతుంది. సో ఈ విధంగా స్నానం అది చేసి వచ్చేసిన తర్వాత దీపారాధన అది చేసేసుకున్నాను. ఇందాకడ మన కృష్ణయ్య బృందావనంలోని అదేనండి మన గార్డెన్లో పూసిన మందార పువ్వు అండి. స్వామి కార్యానికి పువ్వు, స్వకార్యానికి ఆకులు అయితే వాడేశాను. ఇంకా వంట బిజీలో అయితే పడిపోయానండి. చూసారా ఎంత నీట్గా అనేది కిచెన్ అనేది ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇక ఇల్లంతా ఈ విధంగా ఉంటే పని చేయడానికి ఎందుకు మనకి బద్ధకం చెప్పండి. ఈ విధంగా ఫ్రెష్ అయిపోయి సండే అనేది మనం ఆలోచించకుండా 1 గంటలో వర్క్ చేసేసుకున్నామంటే సండే ఎంజాయ్మెంట్ అంతా మందే. ఏమంటారు? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అదేవిధంగా కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుంటాను. సో అందరికీ అయితే ఇప్పుడు ప్రెజెంట్ బాయ్ అండి.